సుస్మిత 4వ భాగం. సుస్మిత పెళ్లి కుదిరి సుస్మిత వాళ్ళు అన్నవరం వెళ్ళిన తర్వాత శ్రీధరం వాళ్ళ కోసం ఎదురు చూస్తుండగానే వాళ్ళు రారు. అంతా వెనుదిరిగి వచ్చేస్తారు పెళ్ళి ఆపేసి. శ్రీధరం ఈ లోపల మహిజను పెళ్ళాడని, అది 10,000 కట్నం కోసమని తెలుసుకున్న అందరూ నిర్ఘాంతపోతారు. సుస్మిత బాధతో కృంగిపోతుంది. అతనిచ్చిన బహుమతులు అన్నీ వెనక్కి తిప్పి పంపేస్తుంది. శ్రీధరం మహిజ మీద మండిపడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. రోజులు గడుస్తున్నాయి. శ్రీధరం మనిషి పూర్తిగా మారిపోయాడు. చిక్కి గుంటలు పడ్డ కళ్ళతో పిచ్చివాడిలా ఉన్నాడు చూసేవాళ్ళకి. అనుకోనిది జరగటమే జీవితం. అలా జీవితంతో రాజీ పడిన వాడినే మనిషి అంటారు. కానీ శ్రీధరం మాత్రం మహిజతో రాజీ పడలేకపోయాడు. ఉదయం తన పని ముగించుకుని వెళ్ళినవాడు ఏ రాత్రికో ఇల్లు చేరుతాడు. పెడితే తినటం తప్ప అడగటం ఏనాడో మర్చిపోయాడు. కొత్తగా అలవాటు చేసుకున్న సిగరెట్టు ఇప్పుడు అతని ప్రాణం. అది లేనిదే బ్రతకలేననిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు పుస్తకాల నిండా సుస్మిత సుస్మిత అని రాసేస్తూ ఉంటాడు రామకోటిలా. సుస్మిత కోటిలోనే నిజమైన సుస్మిత దొరుకుతుందని అతని ఆశ. స్నానానికి భోజనానికి తప్ప గది దాటి బయటకు రాదు మహిజ. కోడలొచ్చాక రెట్టింపు పని అయింది రుక్మిణికి. పెద్ద పని చిన్న పని తనే చూసుకోవటంతో కష్టంగా ఉంది. మాట మంచి లేకుండా పుస్తకాల పురుగుగా తయారైన కోడల్ని ఏదైనా అందామంటే ఏమవుతుందోనని భయం. పలకరిస్తే తప్ప సమాధానం చెప్పడు కొడుకు. ఇదే మాట ఓ రోజు భర్తతో అంది రుక్మిణి. నాకేమిటో భయంగా ఉందండి శ్రీధరాన్ని చూస్తుంటే. వాడెలా తయారయ్యాడో చూశారా అంది కన్నీళ్లతో. నాకు బాధగానే ఉంది రుక్మిణి, కానీ మనం చేసేదేం లేదు అన్నాడు నిర్లిప్తంగా విశ్వనాథం. ఏదో 4 రోజులు బాధపడిన తర్వాత మామూలుగా ఉంటాడు అనుకున్నాను, కానీ సుస్మిత మీద ధ్యాసతో మరీ ఇలా తయారవుతాడని అనుకోలేదండి. వరలక్ష్మి అన్నట్లు నాకు ఆ బాధ ఇప్పుడు తెలుస్తోంది. ఇలా తయారవుతాడని తెలిస్తే ఏమైనా ఈ పెళ్లి జరగనిచ్చేదాన్ని కాదు అంది కోపంగా రుక్మిణి. పిచ్చి రుక్మిణి, మనిష్టమా? ఏం జరుగుతుందో తెలియటానికి? మీ అన్నయ్య వదినల బలవంతానే కదా ఈ పెళ్లి జరిగింది. శ్రీధరం ఎందుకు చేసుకున్నాడా అనిపిస్తోంది. ఇదంతా మనం చేసుకున్న కర్మ. సుస్మితకి అన్యాయం చేసినందుకు మనల్ని బాధపడమని ఆ భగవంతుడి శాపమేమో ఇది అన్నాడు విశ్వనాథం. సుస్మితని చూడకుండా ఉండలేకపోతున్నాడు. వెళ్దామంటే మనసొప్పటం లేదు. సుస్మిత ఈ ఇంటి కోడలిగా వస్తే కూతురు లేని లోటు తీరుతుందనుకున్నాను. ఏది కాకూడదనుకున్నానో అదే జరిగింది. ఆ దేవుడు నా ముఖానిలా రాశాడు అంది బాధగా రుక్మిణి. జరిగిన దానికి బాధపడటం వివేకుల లక్షణం కాదు. ఇంతకీ శ్రీధరం కోడలతో తిన్నగా ఉంటున్నాడా అనుమానంగా అడిగాడు విశ్వనాథం. ఏమోనండి, నాకేం తెలియటం లేదు. అదొక మొండిది. వీడి ప్రవర్తన ఈ తీరుగా ఉంది. ఎంతో పాపం చేసుకుంటే కానీ ఇలాంటివి ప్రాప్తించవు. ఒక్కడే కొడుకు, నాకు లేనిది ఏమిటని మురిసిపోయాను. మనశ్శాంతిగా చీకు చింత లేని వయసులో ఏమిటో నాకు ఈ బాధలు అంది విరక్తిగా రుక్మిణి. మొన్న కోర్టులో చలపతి కనిపించాడు. పలకరించాలనిపించినా మనస్కరించక ఊరుకున్నాను అన్నాడు విశ్వనాథం. రుక్మిణి మనసులోని బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు, భర్త తప్ప. ఒకసారి మహిజతో ఏదో మాట్లాడబోయి ఆమె దగ్గర నుంచి పెడసరంగా జవాబు రావటం గమనించి ఎంతో అవసరమైతే తప్ప మహిజతో మాట్లాడడం మానుకుంది రుక్మిణి. సుస్మితలో మునుపటి హుషారు చిలిపితనం చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక రకమైన విరక్తి ఏర్పడింది మనసులో. దేని మీద శ్రద్ధ లేదు, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటమే. అలా ఆలోచిస్తున్న కొద్దీ శ్రీధరం చేసిన పని గుర్తుకొస్తుంది. దాంతో మనసంతా కలిచివేసినట్లు తయారై ఆ రాత్రి మరి నిద్రుండదు. మనసులో ఏదో చెప్పలేని నిర్లిప్తత, నిరాశ గూడు కట్టుకుంది. పుస్తకం చేతిలో ఉన్న మనసు మాత్రం ఎక్కడో ఉంది సుస్మితకి. ఒక్కరోజు రుక్మిణత్తయ్యను బావని చూడకుండా ఉండలేని దాన్ని మరిప్పుడు ఎలా ఉండగలుగుతున్నానో పిచ్చిగా నవ్వుకుంది. తనిలా జీవోత్సవంలా తయారైంది. జరిగింది మర్చిపోలేక. మరి శ్రీధరం? తనకేం మగాడు, క్షణాల మీద మర్చిపోతాడు. కొత్త పెళ్ళాంతో సినిమాలు, షికార్లు. ఆ విధవ స్కూటర్ ఒకటి ఉందిగా, వేసుకొని తిరగటానికి అనుకుంది కసిగా. అక్కయ్య, నీకు ఇష్టమైన పాట వస్తోంది. ట్రాన్సిస్టర్ తెచ్చి సుస్మితకి ఇవ్వబోయాడు రాంబాబు. ఏం పాట రాది? చేతిలో చెయ్యేసి చెప్పు బావా ఆ పాటది. ముందా రేడియో కట్టేసి అవతలికి పో అంది తీవ్రంగా. తనకిష్టమైన పాట అంటే ఎందుకలా కసిరిందో అర్థం కాలేదు రాంబాబుకి. రాంబాబు వెళ్ళగానే మళ్ళీ రేడియో పెట్టింది సుస్మిత. పాట వింటుంటే కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. మనసు ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. శ్రీధరంతో గడిచిన సంఘటనలన్నీ గుర్తుకు రాసాగాయి. అలా ఎంతసేపో కూర్చుండిపోయింది.
రాత్రి చలపతి వచ్చి గదిలో లైటు వేసే వరకు అలాగే కూర్చుండిపోయిన సుస్మిత తండ్రి పిలవటంతో ఉలిక్కిపడింది. ఇలా చీకట్లో కూర్చున్నావేమిటమ్మా అన్నాడు చలపతి. వెలుగు కన్నా చీకటే బాగుంది నాన్న నాకు, అయినా నాకు మిగిలింది చీకటేగా అంది ఉదాసీనంగా. బాధపడకు సుస్మిత, రేపీ పాటికి వాడిని తలదన్నే సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఆ అప్రాచ్యుడి సంగతి మర్చిపో అన్నాడు కోపంగా చలపతి. నేను అదే మాట చెవిని ఇల్లు కట్టుకొని పోరుతున్నానండి. శ్రీధరం ఒక్కడేనా, దేశం మీద ఎందరు పెళ్లి కొడుకులు లేరు? అక్కయ్య అక్కయ్య అని గౌరవించినందుకు బాగా చేసింది. చివరికి పెళ్లి కాకుండానే పిల్ల చేత రోగం రొస్టు అని చాకిరీ చేయించుకునేది. ఏదో మేనల్లుడు కదా అని ఆశపడ్డాం. మా ఆశలు ఇలా తయారైనాయి. బయటకు వెళ్తే చాలు ప్రతి వాళ్ళు అడగటమే పెళ్ళెందుకు తప్పిపోయిందని. మాకొకటి తెలుసా కారణం ఎందుకు తప్పిపోయిందో అనుకున్నా అడిగే వాళ్ళకి చెప్పలేక నా ప్రాణం చచ్చిపోతోంది. మళ్ళీ ఎప్పటికి దీని పెళ్ళవుతుందో అంది అప్పుడే పెత్తనం ముగించుకొచ్చిన వరలక్ష్మి. ఇన్నాళ్ళు మనసులో ఉన్నదంతా బయటికి వెళ్ళగక్కింది వరలక్ష్మి. అమ్మా, జరిగినవన్నీ తలుచుకోవటం ఎందుకిప్పుడు? అత్తయ్య ఒక్కటి చేసుకోలేదని మీరిష్టమై పంపారు, నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ దెప్పుళ్ళెందుకు? శ్రీధరం బావ కాదన్నంత మాత్రాన నాకు పెళ్లి కాకపోదు, మొగుడు దొరక్కపోడు. ఏదో జరిగిపోయినట్లు, నాకు జీవితంలో మరి పెళ్ళే కాదన్నట్లుగా ఎందుకు బాధపడతావు? పదే పదే వాళ్ల మాట నా దగ్గరెత్తకు అంది తల్లి మీద చిరాకుతో కోపంగా సుస్మిత. ఎంతైనా మేనత్తంటే ప్రేమ చావలేదు అనుకుంది వరలక్ష్మి. ఒక్కొక్కసారి తల్లి మాటలకి మండిపడుతుంది సుస్మిత. దానికి తోడు చుట్టుపక్కల అమ్మలక్కలు ఎవరో ఒకరు రోజు అక్కడి సంగతులు చేరవేస్తారు వరలక్ష్మికి. కొన్నాళ్లపాటు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్లాలనిపించినా ఆ ఆలోచన తాత్కాలికం మాత్రమే సుస్మితకి. సుస్మిత నోటి నుండి శ్రీధరం కాకుంటే మరి నాకు మొగుడే దొరకడా అన్న మాట విని చలపతి వరలక్ష్మిల మనసు కొంత కుదుటపడింది. ఆ ఉద్దేశంతోనే చలపతి కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా మేనరికం ఉంది కదా అని కొందరు, పీటల మీద పెళ్లి తప్పిపోవటానికి కారణం ఏమిటని మరికొందరు అడుగుతున్నారు. ఈ పని కాదని పొరుగురి సంబంధాలు చూడటం ప్రయత్నించాడు చలపతి. రుక్మిణికి జ్వరంగా ఉండటంతో లేవలేదు. 8 గంటలకు నిద్ర లేచే మహిజ ఇంట్లో అలికిడి లేకపోవటం గ్రహించి ముందుగానే లేచింది. ఆ రోజు పని మనిషితో పెద్దగా ఘర్షణ పడుతోంది మహిజ. ప్రతిరోజు మిగిలిన అన్నం పని మనిషికి ఇస్తుంది రుక్మిణి. ఈ రోజు అలా కాకుండా మిగిలిన గిన్నెలోని అన్నం గోడ దగ్గర పడేసి ఖాళీ గిన్నెలు వేసింది మహిజ. అన్నం బాగాలేదు అమ్మగారు, పడేశారు అంది పని మనిషి. ఎందుకు బాగుండలేదు? చెద్దన్నం ఎవరు తింటారు అంది నిర్లక్ష్యంగా మహిజ. మీరు తింటం ఎందుకండి, పెద్దమ్మగారు మిగిలిందంతా నాకే ఇస్తారు అంది. రోజు ఎక్కువగా వండుకోవడం, పని మనుషులకి మొహాన పెట్టడం బుద్ధిలేని పనులు అంది విసురుగా మహిజ. అదేంటండి ఇప్పుడు మీరు చేసిన పనేంటండి? పెద్దమ్మగారు నాకు ఇచ్చే అన్నాన్ని అవతల పడేశారు మీరు అంది బాధగా. తన కుటుంబానికి సరిపోయే అన్నం అది. మహిజ కోళ్ళు మండి దాంతో తగువుకు దిగింది పని మనిషితో. విశ్వనాథానికి పోట్లాట చిరాకనిపించింది. వెళ్ళి చెప్దామా అనిపించి కూడా ఆడవాళ్ల విషయం తనకెందుకని ఊరుకున్నాడు. పోట్లాట పెరిగే సూచనలు తప్ప తరగటం లేదు. రుక్మిణికి తల పగిలిపోతోంది. అయినా లేవక తప్పలేదు. మెల్లిగా లేచి దొడ్లోకొచ్చింది. మహిజ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతోంది పని మనిషితో. నోరు మూసుకో, దరిద్రపు ముఖం నువ్వును అంది కోపంతో. దాంతో తోమే అంట్లు వదిలి పోవటానికి సిద్ధపడింది పని మనిషి. దాన్ని బ్రతిమాలి ఎలాగో పని పూర్తి చేయించింది రుక్మిణి. ఒక విధంగా ఆలోచిస్తే పని మనిషి చెప్పిందే నిజం. కానీ దాని ఎదుట కోడల్నేమంటుంది? రోజు మిగిలిన అన్నం పని మనిషికి ఇవ్వటం అలవాటమ్మా, ఎందుకు పారేశావు? నన్ను అడగకపోయావా అంది లేని ఓపిక తెచ్చుకుని కోడలితో. అత్తగారి వంక ఈసడింపుగా చూసింది మహిజ. ఇచ్చే జీతాలు చాలకనా రోజు అన్నాలు? ఎందుకు పని మనుషులకి? పెద్దవాళ్ళయ్యాక కష్టసుఖాలు తెలియాలి. అయినా ఆఫ్టర్ ఆల్ పని మనిషి విషయానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాలా? చిచి, దరిద్రపు మనుషులు అని విసురుగా గదిలోకి వెళ్ళింది మహిజ. ఎదురు చూడని ఆమె మాటలకి బిత్తరపోయింది రుక్మిణి. చైతన్యం కోల్పోయినట్లుగా నిలబడలేక కూర్చుండిపోయిందా మట్టిలోనే. మేనత్త అని గౌరవమైన లేకుండా ఎంత మాటలంది. ఒక్కరోజు తను లేవలేకపోతేనే ఇంత గోల జరిగింది. రేపు తనేమైనా అయితే ఈ ఇంటి పరిస్థితి? కోడలు అన్న మాటల కన్నా భర్త విన్నాడని ఎక్కువగా బాధపడింది రుక్మిణి. విషయం చెవినబడిన విశ్వనాథం మెల్లగా భార్యని లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు మహిజ గది దాటి బయటకొస్తే ఒట్టు. విశ్వనాథమే ఎలాగో తంటాలు పడ్డాడు. ఏమ్మా, జ్వరం తగ్గిందా? తలనొప్పి ఎలా ఉంది అని ఆతృతగా అడుగుతున్న శ్రీధరాన్ని చూస్తుంటే గిర్రున కళ్ళ నీళ్లు తిరిగాయి రుక్మిణికి. ఎన్నాళ్లైందో శ్రీధరం తన దగ్గర కూర్చుని మాట్లాడి. ఆ వేళంతా శ్రీధరం తల్లి దగ్గర కూర్చుని మందులు ఇచ్చి బత్తాయి రసం, హార్లిక్స్ లాంటివి కూడా అవసరమైతే తనే తయారు చేసి ఇచ్చాడు. రుక్మిణికి మందులు వాడే అవకాశం ఎప్పుడూ రాదు. వచ్చిందంటే బ్రహ్మ ప్రళయమే. అందుకే
మాత్రలు వేసుకోవటానికి చిన్న పిల్లల కన్నా ఘోరంగా హంగామా చేస్తుంది. మాత్రలు చేదుగా ఉన్నాయని వేసుకొని పొమ్మని మంకుపట్టు పట్టింది రుక్మిణి. కమ్మని రోగాలు తీయని మందులు వస్తాయా, వేసుకోమని భార్యను మందలిస్తున్నాడు విశ్వనాథం. ఈ జ్వరానికే పోయేటంత తేలిక ప్రాణం కాదు నాది, నాకు ఆ మాత్రలు వద్దు, ఏమీ వద్దు అంది మొండిగా రుక్మిణి. అసలు ఇలా కాదు, సుస్మతిని పిలుస్తానుండు, అప్పుడు కానీ వేసుకో నువ్వు మందు అని అనాలోచితంగా అనేసిన శ్రీధరం ముఖం వాలిపోయి వడివడిగా లేచిపోయాడు. విశ్వనాథం భార్య ముఖం కేసి చూశాడు. రుక్మిణి ముఖం నల్లబడింది. సుస్మిత గుర్తుకు రావటంతో ముందుసారి జ్వరం వచ్చినప్పుడు ఎంత సేవ చేసింది, ఇప్పుడు కోడలిగా వచ్చిన మహిజ చేతి నుండి గుక్కెడు కాఫీకైనా నోచుకోలేదు తను. సుస్మిత గుర్తుకు రావటంతో ఆమె కళ్ళు చెమర్చినాయి. ఎలా ఉందో పిచ్చి పిల్ల, దాన్ని చూసి ఎన్ని రోజులైందో. మహిజకు సుస్మితకి ఎంత తేడా, అన్నీ తెలిసి కూడా తని నరకంలో పడింది. మామగారు చెయ్యి కాల్చుకుంటున్నారని తెలిసి కూడా గది బయటకు రాలేదంటే ఏం పిల్లో, అసలు ఇది ఆడజన్మేనా అనిపించింది రుక్మిణికి. కాస్త జ్వరం తగ్గగానే వంట పని తన పని తప్పలేదు రుక్మిణికి. ఒళ్ళు నొప్పులుగా ఉందని ఆఫీస్కు లీవ్ పెట్టి ఇంటికొచ్చిన శ్రీధరం ఒళ్ళెరిగిన జ్వరంతో మూలుగుతూ ఉండిపోయాడు. సాయంత్రానికల్లా రాత్రంతా కలవరింతలు, పిచ్చి మాటలు, కంగారు అనిపించిన రుక్మిణి అప్పటికప్పుడు రాత్రివేళ భర్తని పంపి గుళ్ళో ఆచారి దగ్గర నుంచి విభూది తాయెత్తు తెప్పించి కట్టింది. తెల్లవార్లు భార్యాభర్తలు శ్రీధరం మంచం దగ్గరే కూర్చున్నారు మేలుకొని. పరాయి మనుషుల గది బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిందే తప్ప ఏం కంగారు వ్యక్తపరచలేదు మహిజ. రుక్మిణి మనసులో ఆలోచనలు ఈగల్లా ముసురుతున్నాయి. మహిజకి ఇష్టం లేకుండా శ్రీధరాన్ని ఎలా చేసుకుంది? మరిప్పుడు ఈ ప్రవర్తనకి అర్థమేమిటి? కట్టుకున్న పెళ్ళాం కదా, వాడికింత తీవ్రంగా జ్వరం వస్తే కాస్తైనా బాధపడదే? మొన్న మటుకు తనకి జ్వరం వచ్చిందని తెలిసి కూడా ఎలా ఉందని అడగకపోగా వంట చేయకుండా పక్కింటి వాళ్ళ పిల్లల చేత టిఫిన్ తెప్పించుకొని తిందట. ఏమిటి వింత ప్రవర్తన? ఇంటి కోడలిగా తనకి బాధ్యత లేదా? పుట్టింటి నుంచి వచ్చే ఉత్తరాలు రహస్యంగా దాచుకుని చదువుకోవటం ఎందుకు? ఏమంత రహస్యాలున్నాయని? తనేం మహిజని ఆరళ్ళు పెట్టడం లేదే. శ్రీధరం మహిజ ఏదైనా పోట్లాడుకున్నారా అంటే అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోవటమే చూడలేత్తను. వాడి పనులు కూడా అదెక్కడా చేస్తున్నట్లు లేదు. ఎందుకలా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు? రాత్రిళ్ళు మాత్రం ఇద్దరూ ఒకే గదిలో పడుకుంటున్నారు. ఆ వింత దాంపత్యం ఏమిటో అర్థం కావటం లేదు రుక్మిణికి. కాస్త వాడి కాళ్ళు పట్టరాదటే, రాత్రి నుంచి జ్వరం అయ్యి కాళ్ళు నొప్పులని అంటున్నాడు అంది రుక్మిణి. మనిషిని పెట్టండి, కావాలంటే డబ్బు పారేద్దాం, రోగిష్టి వాళ్ళకి నేను సేవలు చేయలేను అంది మహిజ. కోడలు కాదు కొరివి అనుకుంది రుక్మిణి కోపంగా. ఆ సాయంకాలానికి ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారని ఎంతో ఉత్సాహంగా తయారై వాళ్లతో వెళ్ళింది మహిజ. ఉసూరు మంది రుక్మిణి మనసు. శ్రీధరం కళ్ళు మూసుకొని మాట్లాడకుండా పడుకున్నాడు. తనకి మహిజకి మధ్య ఉన్నది తెలిస్తే తల్లి ఏమవుతుందో తనకి బాగా తెలుసు. సుస్మిత్ ఇప్పుడు మహిజ స్థానంలో ఉంటే ఎంత కంగారు పడేది? తనను అసలు విడిచి వెళ్లేదా? ఎంత ప్రేమగా చూసేది? సుస్మిత సహచర్యంలో తన జ్వరం నిమిషాల మీద ఎగిరిపోయేది. అసలు వచ్చేదే కాదు. బలంగా కణతల మీద రుద్దుకున్నాడు శ్రీధరం బాధగా. తలనొప్పి కాబోలని మరింత అమృతాంజనం రుద్దింది రుక్మిణిని. సుస్మితని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. ముందుగా పెళ్లికొడుకు వివరాలు చెప్పాడు సుస్మితకి చలపతి. మౌనంగా తండ్రి చెప్పేవన్నీ విన్నాక తన ఈ పరిస్థితిలో పెళ్లికి ఏమాత్రం అంగీకరించలేనని నిర్మోహమాటంగా చెప్పింది సుస్మిత. కూతురి మాటలకి తెల్లబోయాడు చలపతి. అదేమిటే, శ్రీధరం కన్నా మంచి హోదాలో ఉన్నాడే అబ్బాయి, పెళ్లి చూపుల దగ్గరకు వచ్చేసరికి నువ్విలా మొండితనం చేయటం ఏం బాగుండలేదు. అయినా నువ్వేగా అన్నావు శ్రీధరం కాకుంటే మరి మొగుడే దొరకడా అని. ఆ ఉద్దేశంతోనే మీ నాన్న ఈ సంబంధం తెచ్చారు. నువ్వేం మాట్లాడకు మరి అంది గట్టిగా వరలక్ష్మి. మాట వరుస కన్నాను కానీ నాకు పెళ్ళంటే విరక్తి పుట్టింది. ఆ కోరిక ఏనాడో చచ్చిపోయింది. నాకు అసలు పెళ్లి చేయాలనే ఆలోచనే మానుకోండి. నేను కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అంది నిబ్బరంగా సుస్మిత. అది కాదు తల్లి, నా మాట విను. నువ్వు ఇప్పుడు పెళ్లికి అంగీకరిస్తే వాళ్ల ముఖాన కొట్టినట్లుగా ఉంటుంది. వాడికి బుద్ధి వస్తుంది అన్నాడు చలపతి. ఒకళ్ళకి బుద్ధి వస్తుందని నా బుద్ధి పోగొట్టుకోలేను నాన్న. నన్ను కొన్నాళ్ళిలా బ్రతకనియండి. నా పెళ్లి మాట మర్చిపోండి అంది చెమ్మగిల్లిన కళ్ళతో సుస్మిత. కూతురి మనసులోని గాయం తగ్గలేదని దానికి కారణమైన శ్రీధరాన్ని మనసులోనే నిందించుకున్నాడు చలపతి. బాగుందే నీ నిర్ణయం. పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? అతడు బాగానే ఉన్నాడు, నువ్వు మాత్రం కృంగిపోతున్నావు. అనుకున్నవన్నీ జరగాలని రాసిపెట్టుందా ఏమిటి? అసలు నేను కాలేజీ చదువులు వద్దు అంటూనే ఉన్నాను మొదట్నుంచి. ఎంత కావలసిన వాళ్ళైనా సరే మగపిల్లాడు ఉండేసరికి కొండెక్కి కూర్చుంటున్నారు. ఒక్క క్షణం చూడకుండా ఉండలేకపోయేవాడు. ఎందుకిలా చేశాడో?
వరలక్ష్మి మనసులోని ఆవేదన వెళ్ళగక్కుతోంది. సుస్మితకి తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేయటం భరించలేని బాధగా తయారైంది. అందరి ఆడపిల్లల్లా వచ్చిన వారందరి ఎదుట కూర్చుని వారడిగే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పే బాధ తనకి లేదని, కట్నాల ప్రసక్తితో సంబంధాలు తప్పిపోకుండా శ్రీధరం బావ తనకొక వరంలా లభించాడని మురిసిపోయింది. పుట్టి వయసు వచ్చిన నాటి నుంచి మనసులో బావనే ఆరాధించింది. మనసా వాచ శ్రీధరాన్ని భర్తగా ఊహించుకుంది. ఆ ఊహని సమర్థించి తన ఆరాధనకి ఆశలు కల్పించారు అటు అమ్మా నాన్న, ఇటు అత్తయ్య మామయ్య. తన మనసులో శ్రీధరం రూపం చెరగని ముద్ర వేసుకుని పోయింది. ఆ రూపాన్ని తొలగించటం తన వశం కావటం లేదిప్పుడు. శ్రీధరం తన పురుష లక్షణమని నిరూపించుకున్న తను మాత్రం మనసు చంపుకొని మరొకరికి భార్యగా వెళ్ళలేదు. అత్తయ్యకి కాకుండా పోయిన తను మరొక ఇంటికి కోడలిగా వెళ్ళలేదు. శ్రీధరం ఊహలతో పిచ్చి పట్టేటట్లుగా ఉంది సుస్మితకి. 2 రోజుల అనంతరం పెళ్లివారు రానే వచ్చారు. ముందు కాదన్న తల్లి బలవంతం మీద తప్పనిసరిగా వచ్చి కూర్చుంది సుస్మిత. తల వంచుకొని కూర్చున్న సుస్మితకి చుట్టుపక్కల వారంతా తనని చూస్తున్నారనే ఆలోచన వచ్చేసరికి సిగ్గుపడిపోయింది. ఎన్నో కథల్లో నవలల్లో చదివింది, సినిమాల్లో చూసింది. కానీ ప్రత్యక్షంగా తనకి ఎదురైనాయి ఇప్పుడు. జూలో జంతువుల్లా ఎంతసేపు చూస్తారో అనుకుంది. నీ పేరేమిటి? ఓ ప్రశ్న మొదలైంది. సుస్మిత చిన్నగా సమాధానం చెప్పింది. ఉత్త సుస్మితేనా? ముందు వెనక ఏదన్నా ఉందా? సమాధానం చెప్పలేదు సుస్మిత. అవును, మీ అమ్మాయికి మేనరికం ఉందని, అది కాస్త పీటల దాకా వచ్చి ఆగిపోయిందని, మీ అమ్మాయితో అతను చనువుగా తిరిగేవాడని, తర్వాత మీ పిల్ల ప్రవర్తనలో లోపం ఉండటం వల్ల పెళ్లి ఆగిపోయిందని మాకు తెలిసింది. ఎంతవరకు నిజమంటారు? అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. చలపతి ముఖం నల్లబడింది. ఏం చెప్పటానికి తోచక ఖిన్నుడై నిలబడి ఉన్నాడు. సుస్మిత ముఖం ఎర్రబడింది. అవును, నా ప్రవర్తన బాగుండక మా బావ మరొక అమ్మాయిని చేసుకున్నాడు. మీకు తెలిసిందంతా నిజమే. ఇంకా మేం చెప్పేదేమీ లేదు. దయచేసి మీరిక వెళ్ళొచ్చు అంది తీవ్రంగా తను లోపలికి వెళ్తూ. ఎదురు చూడని సంఘర్షణకు తెల్లబోయిన పెళ్లివారు వచ్చిన దారినే ఇంటికి బయలుదేరారు. ఏమిటమ్మా సుస్మిత, ఇలాగేనా ప్రవర్తించేది? తప్పు కదూ మందలించబోయాడు చలపతి. మరెలా ప్రవర్తించాలి నాన్న? వద్దు మొర్రో అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. వాళ్ళు తిక్క ప్రశ్నలు అడిగింది చాలక నువ్వు చెప్పిన మాటలు నమ్మకం లేక మళ్ళీ నా ప్రవర్తనని శంకిస్తున్నారు. అసలు పెళ్ళే వద్దంటే విన్నావా? అంది గొంతులో దుఃఖపు జీరతో సుస్మిత. నువ్వు తొందరపడ్డావమ్మా, నేను నచ్చ చెప్పి ఒప్పిస్తాను కదా అన్నాడు చలపతి. తొందర కాదు నాన్న. వాళ్ళలా అనగానే నాలో సహనం నశించింది. వాళ్ళంత నమ్మకం లేకుండా ఉంటే వాళ్ళకి నచ్చ చెప్తారనటం నీ పిచ్చి. అయిన అనుభవాలు చాలు గాని ఇప్పట్లో మరిలాంటి ప్రయత్నాలు చేయకండి అంది కన్నీళ్లతో సుస్మిత. వరలక్ష్మికి ఏం చెప్పాలో తోచకుండా ఉంది. ఉదయం నూతి దగ్గర వాంతి చేసుకుంటోంది మహిజ. పెళ్ళైన దగ్గర నుంచి 1-2 సార్లు అలా జరిగిన మామూలు వాంతులనే అనుకుంది రుక్మిణి. కానీ వారం రోజుల నుంచి మహిజ విషయంలో అనుమానంగా ఉండటంతో ఉండబట్టలేక మహిజను అడిగింది. మనిషి చూస్తే నిండుగా ఉంది. అంతకు మునుపు అడుగుదామని ఊరుకుంది. ఇక ఆ రోజు ఉండబట్టలేక మహిజను అడిగింది. రుక్మిణి అనుమానం నిజమే అయింది. ఒక్కసారి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. తనకి మనవడు పుట్టబోతున్నాడు. తను నాయనమ్మ అవ్వబోతోంది. 25 ఏళ్ల శ్రీధరం తర్వాత ఇన్నాళ్లకి తమ ఇంట్లో పాపాయి పారాడబోతున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ వార్తను నలుగురికి చెప్దామా అనుంది. కొంతమందికి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. పై వర్గానికి చెందిందే రుక్మిణి కూడా. జరిగిందేదో జరిగిపోయింది. పుట్టే మనవడి వలనైనా కలతలు తగ్గి కాపురం చక్కబడి ఈ ఇల్లు మునుపట్ల కళకళలాడాలని రుక్మిణి తాపత్రయం. భర్తకి వార్తను చెప్పింది ఆనందంగా. విశ్వనాథానికి వార్త ఆనందం అనిపించినా పైకి వ్యక్తం చేయలేదు. విని ఊకొట్టి ఊరుకున్నాడు. శ్రీధరం ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. జరిగింది కలలా మెదిలింది. అతనికి ఈ వార్త అసనిపాతంగా తోచింది. తనకి నమ్మకంగా లేదు. ఎలా ఎవరినడిగి తెలుసుకోవాలి? తనకసలే బ్రతుకు మీద విరక్తి కలుగుతున్న సమయంలో ఈ అనర్థమా? తన అనుమానాన్ని పైకి కనబడనీయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అని మాత్రం అన్నాడు. ఆ మాటకే రుక్మిణి పొంగిపోయింది. పుట్టబోయే బిడ్డంటే వాడికి మాత్రం ప్రేమ కాదు. వీలు చూసుకుని ఒకసారి కోడల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంది. అన్నగారికి శుభవార్తను రాయించింది భర్త చేత. అసలే అర్భిణి, అందులోనూ గర్భిణి అన్నట్లుగా ఆ దిగే మంచం కూడా దిగటం లేదు మహిజ. మునుపు కోడలు తనకి ఆసరాగా లేదని బాధపడే రుక్మిణి ఇప్పుడు కోడలికి కూడా తనే చేస్తోంది. ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతోంది. పక్క వీధిలో ఉండే శకుంతల తను ఎప్పుడూ పోటీ పడేవారు. ముందు ఎవరు మనవడిని ఎత్తుకుంటారా అని. కానీ శకుంతల కూతురి పెళ్ళే ముందు జరిగింది. మనవడిని ఎత్తుకునే భాగ్యం ముందు నాకే దక్కేటట్లుంది.
ఒకసారి దానింటికి వెళ్ళి ఈ వార్త చెప్పి రావాలి అనుకుంది రుక్మిణి. కోడలికి ఏ లోటు రానియకుండా చూస్తోంది రుక్మిణి. అయినా మహిజలో మార్పు లేదు. మనిషి ఎందుకో దిగులుగా ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండి అడిగినా జవాబు కూడా చెప్పటం లేదు. తల్లి మీద దిగులు పెట్టుకుందేమోనని సరిపెట్టుకుంది. ఉత్తరం రాసిన వదినగారు ఎందుకు రాలేదా అనుకుంది. రుక్మిణి మనసులోని ఆలోచనలోని మహిజకు సూడిదలు, ఆపై మనవడి బారసాల ఎన్నో జరుగుతున్నట్లుగా ఊహించుకుంటోంది. పెళ్ళి అలా జరిగిపోయింది. సూడిదలైనా ఘనంగా జరపాలని నిశ్చయించుకుంది. ఆ మాటే భర్తతో చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ససేమిరా రానంది మహిజ. సిగ్గుపడుతోందని అనుకున్న రుక్మిణి ఈ పరిస్థితిలో డాక్టర్కి చూపించుకోవాలి. రేపు మీ అమ్మ వచ్చిందంటే నా కూతుర్ని డాక్టర్కి కూడా చూపించలేదని నన్నంటుంది. నీ ఆరోగ్యం కూడా బాగుండలేదు. డాక్టర్ ఏమన్నా మందులు రాస్తుంది. ఎలాగో కోడలికి నచ్చజెప్పింది. అత్తగారి బలవంతాన తప్పనిసరిగా బయలుదేరింది మహిజ. డాక్టర్ అంటే కోడలికి ఎందుకంత భయమో అర్థం కాలేదు రుక్మిణికి. తమ ఫ్యామిలీ డాక్టర్ రాజేశ్వరి దగ్గరికి బయలుదేరింది కోడల్ని తీసుకుని. హలో రుక్మిణి, బాగున్నారా? చాలా రోజులకు వచ్చారు. మా మీద ఇన్నాళ్లకు దయ కలిగింది కాబోలు అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ పిలిచింది డాక్టర్ రాజేశ్వరి. ఎప్పుడూ అనారోగ్యంగా ఉండాలనా ఏమిటి అంది రుక్మిణి నవ్వుతూ. కుశల ప్రశ్నల తర్వాత విషయం చెప్పింది రుక్మిణి. ఏమిటి శ్రీధరం భార్య ఈ అమ్మాయి? చెప్పావు కాదేమి ఇంతసేపు? అవును, ముందు నుంచి అనుకున్నదేగా, మీ మేనర్ కోడలు కదూ అంది మహిజ వంక చూస్తూ. తడబడి మరే అంది రుక్మిణి. మహిజకి ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. ఒకసారి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అంది రుక్మిణి. ఓకే, టెస్ట్ చేస్తాను రామ్మా అంది డాక్టర్ లేస్తూ. బితుకుగా ఇష్టం లేనట్లుగా డాక్టర్ వెంట నడిచింది మహిజ. డాక్టర్ రాజేశ్వరి రుక్మిణి వాళ్ళ ఫ్యామిలీ డాక్టరే కాకుండా దూరపు చుట్టరికం కూడా ఉండటంతో చనువుగా మాట్లాడుతుంది. పేషెంట్లందరినీ ఓర్పుగా చూస్తుంది. డెలివరీ కేసులు చాలా మటుకు రాజేశ్వరి దగ్గరికే వస్తాయి. చుట్టుపక్కల డాక్టర్లందరిలోకి మంచి హస్తవాసి గల డాక్టర్గా పేరు పొందింది. కంగ్రాచ్యులేషన్స్ రుక్మిణి గారు, త్వరలో మీరు నాయనమ్మ కాబోతున్నారు అంది నవ్వుతూ డాక్టర్. ఆ విషయం ముందే తెలుసన్నట్లు చిరునవ్వు నవ్వింది రుక్మిణి సుతారంగా. బై మీ కోడలు చాలా వీక్గా ఉంది. మెడిసిన్స్ టానిక్స్ రాసిస్తాను, వాడండి. డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డెలివరీ కష్టం కావచ్చు, అయినా ఇంకాస్త ముందుగా తీసుకురావాల్సింది అంది డాక్టర్. ఇంతలో ఇంజెక్షన్కి రమ్మని నర్సు పిలవటంతో మహిజ వెళ్ళింది. డాక్టర్, మీరు చెప్పేది అర్థం కావటం లేదు. మహిజ ఆరోగ్యం బాగుండలేదా? ఎందుకలా అంటున్నారు అంది కంగారుగా రుక్మిణి. నోనో, మీరంత కంగారు పడవలసిన అవసరం లేదు. టెస్ట్ చేశాను కదా, పొజిషన్ అంతా బాగానే ఉంది. మనిషి చాలా వీక్గా ఉంది. నిలతప్పగానే రావాల్సింది అంది. మందుల జాబితా రాస్తున్నది డాక్టర్. రాజేశ్వరి రుక్మిణికి ఇంకా అర్థం కాక ఎన్నో నెల అంది. 5th మంత్ ఎండింగ్ అంది తల ఎత్తి డాక్టర్. రుక్మిణికి మతిపోయింది. డాక్టర్ గారు, మీరు సరిగ్గా ఇంతలో ఇంజెక్షన్ చేయించుకున్న మహిజ రావటం చూసి మౌనంగా ఉండిపోయింది. వాడవలసిన మందుల లిస్ట్ అంతా చెప్పింది డాక్టర్. ఫీజు చెల్లించి ఇద్దరూ బయటకొచ్చారు. డాక్టర్ ఏం చెప్పింది అంది రిక్షాలో రుక్మిణి. కొత్తగా చెప్పేదేముంది, అనుకున్నదే అంది ముభావంగా మహిజ. ఎన్నో మాసమని చెప్పింది అంది రెండవసారి. ఈసారి మహిజ మాట్లాడలేదు. రిక్షా ఇంటి దగ్గరకు వచ్చేసింది. యశోద వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది. చలపతికి ఈ వార్త ఆనందం అనిపించింది. ఎంతో కాలమైంది అక్కయ్యను చూసి. సుస్మితకి కూడా మార్పు ఉంటుందనుకున్నాడు. నిజానికి సుస్మితకి కూడా హుషారుగానే ఉంది. ఇంకా రాంబాబు మణి అయితే మరీను. కలకత్తా అత్తయ్య వస్తోందని స్నేహితులకందరికీ టామ్ చేశారు ముందుగానే. యశోద వచ్చే రోజు చలపతితో పాటు మణి, రాంబాబు కూడా స్టేషన్కి వెళ్లారు. ముందుగా సుస్మిత కూడా తయారై వెళ్లే ముందు సడన్గా మానుకుంది. చాలా రోజులకి చూడటం మూలాన చలపతి, యశోద కూడా ఆనందంలో మునిగిపోయారు. మాటలు రాక ఆదరంగా కుశల ప్రశ్నలు అడిగాడు చలపతి అక్కగారిని. మా అక్కయ్యే గాని మేం వద్దేమిటి అన్నాడు. మీ అక్కయ్యే గాని మేం వద్దేమిటి అన్నాడు మాధవరావు నవ్వుతూ. ఎంత మాట, చాలా రోజులైంది కదా మా అక్కయ్యని చూసి, అందుకని ఈ ఆనందం అన్నాడు చలపతి చెమ్మగిలిని కళ్ళు తుడుచుకొని. ఇప్పుడు మాట్లాడండి. అయినా ఈయన పిల్లలు ఏం ఏడిపించారా తమ్ముడు అంది ఫిర్యాదుగా యశోద. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మా ఊరెప్పుడు అని నిమిషానికోసారి అడుగుతుంటే ఏం చెప్తాం బావా? అందుకే స్టేషన్ వచ్చే ముందు మేము ఇదే దిగవలసిన స్టేషను అనటం. ఆవిడికి కోపం రావటం. ప్రయాణమంతా ఇలా జరిగిందనుకో అన్నాడు మాధవరావు భార్య వైపు చూస్తూ. ఎక్కిన దగ్గర నుంచి అడిగానా, మీరు మరీ చెప్తారు అంది యశోద. సరాసరి స్థానబలిమి. మీ ఊరు వచ్చాంగా, పక్కన మీ తమ్ముడు కూడా ఉన్నాడు. మా మీద ఎన్ని కంప్లైంట్స్ అయినా చెప్తావు. ముందు ఇంటికి పోదాం పదండి అన్నాడు మాధవరావు. కిషోర్
కిషోర్కి ఊరు మనుషులు అంతా తమాషాగా ఉంది. తల్లి పరిచయం చేయగానే వినయంగా నమస్కరించారు రేఖా కిషోర్లు. రాంబాబుకి మణికి వాళ్ళిద్దరిని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళిద్దరూ హిందీలో మాట్లాడుకోవడం మరీ వింతగా ఉంది. రేఖ సుస్మిత కళ కాకుండా చీరలు కట్టకుండా మగపిల్లల్లా లాగు చొక్కాలు వేసిందేమిటో అనుకున్నాడు. కిషోర్ రేఖ తెలుగు పట్టి మాట్లాడుతున్నారు. అదేమిటి ఇదేమిటి అని రేఖ రాంబాబును అడుగుతోంది. యశోదత్తయ్య మాత్రం పిల్లలిద్దరికీ నచ్చింది. అచ్చం రుక్మిణత్తయ్యలాగే ఉందనుకున్నారు. దానికి కారణం ట్రైన్ దిగిన యశోద ముందుగా పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని తను వాళ్ల కోసమని కొన్న స్వీట్స్ ప్యాకెట్స్ ముందుగానే ఇచ్చింది. రిక్షాల మీద ఇంటికి బయలుదేరారు. ఎదురొచ్చి పలకరించి లోపలికి తీసుకువెళ్ళింది వరలక్ష్మి. ఏమే సుస్మిత, ఉన్న ఊరే కదా అని ఏకంగా పుట్టింట్లోనే పెట్టావా కాపురం? ఈసారి మీ ఇంట్లో కూడా 2 రోజులు ఉంటానులే. ఏమంటున్నాడు శ్రీధరం, ఇంట్లో లేడా అంది యశోద పలకరింపుగా సుస్మితని. ముఖంలోని కలవరపాటు కనపడనీయకుండా బాగున్నావత్తయ్యా, చాలా రోజులైంది నిన్ను చూసి అంది సుస్మిత. ఏమనుకోకు వరలక్ష్మి, పెళ్ళికి రాలేకపోయాను. నా ఆరోగ్యం బాగుండలేదు ఆ సమయానికి. పైగా మీ అన్నగారి సంగతి తెలుసుగా. 2 వైపులా కావాల్సిన వాళ్లే. ఎంతో బాధపడ్డాను రానందుకు. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా? ఏమిటి విశేషాలు? మొగిడి మాట అడగగానే నీ కూతురేమిటి లోపలికి తుర్రుమంది. ఏమేవ్ సుస్మిత, ఇదిగో నీ పెళ్లి కానుక అంది బ్యాగ్లోంచి తీస్తూ. మేనత్త పిలుస్తుంటే కళ్ళు తుడుచుకొని తప్పనిసరిగా బయటకు వచ్చింది సుస్మిత. వరలక్ష్మి ముఖం వెలవెలపోయింది. జరిగింది యశోదకి తెలియదుగా మరి. ముందు స్నానాలు కానియండి వదిన, వంట అయిపోయింది. భోజనాలు చెద్దురు గాని ప్రయాణం అలసట తగ్గుతుంది, తర్వాత మాట్లాడుకోవచ్చు అని తెలివిగా మాట మార్చి ఆడపడుచుని లేవతీసింది వరలక్ష్మి. భోజనాల తర్వాత సావకాశంగా జరిగింది చెప్పాడు చలపతి. నాకు తెలియదురా తమ్ముడు, ఇంకా పెళ్ళైపోయిందని అనుకున్నాను. ఏమనుకోకే సుస్మిత, నీ మనసు నొప్పించాను అంది యశోద. సుస్మిత ఏం మాట్లాడలేదు. యశోదను చూస్తున్న సుస్మితకి అచ్చంగా రుక్మిణత్తయ్యను చూసినట్లుగా అనిపించింది. ఓ ఛాయ తక్కువైనా యశోద రుక్మిణి ఇద్దరూ కవలల్లా ఉంటారు. 2 రోజుల పాటు యశోదతో సినిమాలకని షికార్లకని తిరగటం, ఇంట్లో 4 మనుషుల మధ్య ఉండటంతో సుస్మితకి కాస్త మనశ్శాంతి అనిపించింది. అప్పటికి యశోద వచ్చి 4 రోజులైంది. కిషోర్, రేఖ, మణి, రాంబాబు కలిసిపోయారు. ఊరు మొత్తం చుట్టబెట్టొస్తున్నారు. మాధవరావు పొలం వ్యవహారాల నిమిత్తం తన ఊరు వెళ్ళాడు. రేపు ఒకసారి రుక్మిణిని చూసొస్తానరా తమ్ముడు, మీ బావగారు చెప్పి వెళ్ళారు. ఆయన వచ్చేసరికల్లా నేను చుట్టాలందరి ఇళ్ళు చెక్కబెట్టి రెడీగా ఉండాలట అంది నవ్వుతూ యశోద. అంటే బావ రాగానే వెళ్ళిపోవటమేనా అన్నాడు చలపతి. రాకరాక వచ్చారు. మరో 1 వారం రోజులన్నా ఉండండి వదినా అంది వరలక్ష్మి. అవునత్తయ్యా, అసలు ఉన్నట్లే లేదు అంది సుస్మిత కూడా. నాకు ఉండాలనే ఉందిరా తమ్ముడు, కానీ నా అదృష్టం కొద్దీ మీ బావ ఈ 4 రోజులైనా ఉండనిచ్చారు. లేకపోతే ఈ పాటికి కలకత్తాలో ఉండేవాళ్ళం. అయినా వివేక్ కూడా ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ వస్తాంగా అంది యశోద. మళ్ళీ వస్తావు, ఎందుకు రావు? వివేక్ని కూడా తీసుకురావాల్సింది. అవును, శ్రీధరం కన్నా పెద్దవాడు కదూ, పెళ్లి చెయ్యవా అన్నాడు చలపతి. చెయ్యాలనే ఉంది, వాడింకా ఏ మాట చెప్పటం లేదు. వాడికా బొమ్మల పిచ్చనుకో, చాలా బహుమతులు కూడా వచ్చినాయి. అక్కడ మన వాళ్ళు తక్కువ. చేసుకుంటానంటే రాస్తాను, ఎక్కడన్నా సంబంధాలు చూడు అంది యశోద. నన్ను రాలేదంటారు కానీ మీరెప్పుడైనా వచ్చారు? ఎప్పుడో ఇంటి గృహప్రవేశానికి, అదైనా నువ్వొచ్చావు. వరలక్ష్మిని పిల్లల్ని తీసుకురానే లేదు అంది తిరిగి. మేము వచ్చినా రాకపోయినా మీకు పుట్టిల్లు, మీరు వచ్చి తీరాలి అంది వరలక్ష్మి. సుస్మితను ఒకసారి తీసుకుని రండి, లేదా సుస్మితని నాతో తీసుకువెళ్తాను, ఎప్పుడూ రాలేదుగా అంది యశోద. గతుక్కుమంది సుస్మిత. ఎందుకో ఈ టాపిక్ నచ్చలేదు. మర్నాడు యశోద చెల్లెలింటికి బయలుదేరింది. వెళ్లే ముందు సుస్మితని కూడా రమ్మంది. కానీ సుస్మిత ఏదో సాకు చెప్పి తప్పించుకుంది. ఎన్నాళ్లకు వచ్చిన అక్కయ్యను చూడగానే రుక్మిణి హృదయం ఆనందంతో పొంగింది. కుశల ప్రశ్నల తర్వాత ఇద్దరూ ఎంతోసేపు మాట్లాడుకున్నారు. శ్రీధరం క్యాంప్కి వెళ్ళాడని రుక్మిణి చెప్పింది. యశోద పిల్లలు భర్త తన ఇంటికి రానందుకు నొచ్చుకుంది. ఎలాగో సర్ది చెప్పుకుంది యశోద చెల్లెలికి. మహిజని యశోదే పలకరించింది ముందుగా. మహిజ పద్ధతేం యశోదకు నచ్చలేదు. ఆ మాటే రుక్మిణి దగ్గర అంది. శ్రీధరం పెళ్లి దగ్గర నుంచి జరిగినవన్నీ తూచా తప్పకుండా అన్ని విషయాలు అక్కగారికి చెప్పింది రుక్మిణి. అది విన్న యశోద జరిగిన దానికి బాధపడి, సుస్మిత మనసు బాగా దెబ్బతింది. నేను ఎలానో దూరాన ఉన్నానో, నువ్వు కూడా తమ్ముడికి దూరం అయ్యావు అంది. మహిజ ప్రవర్తనంతా చెప్పి తానెలా బాధపడుతోందో చెప్పి వాపోయింది రుక్మిణి. ఆ కొంచెం సేపటిలో మహిజను చేసుకుని చెల్లెలు ఏమాత్రం సుఖపట్టం లేదని గ్రహించింది యశోద. సాయంకాలం వెళ్ళిపోతారన్న అక్కగారిని చూసి కన్నీళ్లు పెట్టుకుని మరొక 2 రోజులు ఉండమని ప్రాధేయపడింది రుక్మిణి. విశ్వనాథం కూడా గౌరవంగా పలకరించి 2 రోజులు ఉండమని ఒత్తిడి చేశాడు వదినగారిని.
వాళ్ళిద్దరి బలవంతం మీద ఉండాలనిపించినా భర్త వైఖరి తెలిసిన యశోద వెళ్ళక తప్పలేదు. యశోదకి పసుపు కుంకుమతో పాటు చీర జాకెట్ కూడా ఇచ్చింది రుక్మిణి. ఇప్పుడు ఎందుకు రుక్మిణి అనవసరంగా, ఏదైనా పెళ్ళా పేరెంటమా అంది వద్దని చెప్తున్నట్లుగా యశోద. పెళ్ళికి కూడా రాలేదు, రాక వచ్చావు, నా మాట కాదనకు అంది రుక్మిణి బలవంతంగా అక్కగారికి ఇస్తూ. చెల్లెలి మాట కాదనలేక తప్పనిసరిగా తీసుకుంది యశోద. తనందరికీ కానిదాన్నైపోయానని, చలపతి కుటుంబం తన ఇంటివైపు తొంగి కూడా చూడటం లేదని తన మనసులో బాధ చెప్తూ, నువ్వైనా వచ్చావు, సంతోషం, నాకంతే చాలు అంది రుక్మిణి. యశోదకి చెల్లెల పరిస్థితికి బాధ అనిపించినా ఏం చెప్పలేక విడవలేక విడిచి వెళ్ళింది. ముందు మాట వరుసకి అన్నదేమో అనుకున్న సుస్మిత అనుమానం నిజం చేసింది యశోద. సుస్మితని తనతో తీసుకువెళ్తానని పట్టుబట్టింది. ఇప్పుడు కాదత్తయ్యా, ఈసారి ఎప్పుడైనా వస్తాలే అంది సుస్మిత. కాదు కూడదని బలవంతం చేసింది యశోద. మాధవరావు కూడా చెప్పటంతో సుస్మితకి ఇంక ఒప్పుకోక తప్పలేదు. అత్తయ్య పిల్లలు వెళ్ళిపోతారంటే దిగులుగా ఉంది మణికి, రాంబాబుకి. వాళ్ళకి కలకత్తా వెళ్లాలనిపించి కూడా బడి ఉండటంతో ఆ ఉద్దేశం మార్చుకున్నారు. సుస్మిత అక్కని రమ్మంటే ఎందుకంత బెట్టు చేస్తుందో అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ. మహిజ గర్భవతి అన్న విషయం తప్ప అంతకు మించి మరే విషయాలు చెప్పలేదు యశోద తమ్ముడింట్లో. సుస్మితకి అత్తయ్య చెప్పిన విషయం విన్నప్పటి నుంచి మనసంతా ఏదోలా తయారైంది. ఈ పరిస్థితిలో కలకత్తా వెళ్ళటం మంచిదేమో అనుకుంది. యశోద భర్తకి పిల్లలిద్దరికీ ఖరీదైన బట్టలు కొని తెచ్చాడు చలపతి. లడ్డూలు, కారపూస, అరిసెలు చేయించి వద్దన్న యశోదకిచ్చాడు. తమ్ముడి అనురాగానికి ఆర్ద్రమైంది యశోద మనసు. ఎలా అయితేనేం సుస్మిత మేనతతో కలకత్తా బయలుదేరింది. స్టేషన్ దాకా వచ్చి వీడ్కోలిచ్చి సాగనంపారు చలపతి కుటుంబం. రుక్మిణి మనసేం బాగుండలేదు. ఆ రోజు డాక్టర్ చెప్పిన మాటలే పదే పదే మనసులో మెదులుతున్నాయి. శ్రీధరం పెళ్ళై 3 నెలలైంది. మహిజకి 6వ నెల. ఇదెలా సాధ్యం? తను పొరపాటుగా వినలేదు కదా. డాక్టర్ చెప్పిన మాటలకి మహిజను చూస్తే నిజమేమో అనిపిస్తోంది. ఈ విషయం మహిజకు తెలిసినందువల్లే డాక్టర్ దగ్గరికి రానందా? ఏమైనా అడుగుదామంటే సమాధానం చెప్తుందో చెప్పదో. శ్రీధరానికి చెప్తే వాడికి ఈ విషయం తెలిస్తే ముందు ఇంట్లోంచి బయటకు గెంటుతాడు. ఇప్పటికే సగం పరువు బజార్న పడింది. పోనీ ఆయనతో చెప్తే సరిగ్గా తెలుసుకోకుండా ముందు తను తొందరపడటం మంచిది కాదేమో. చెప్తే తర్వాత పరిస్థితి తనకు బాగా తెలుసు. చెప్పకుండా ఉంటే శ్రీధరాన్ని మోసం చేసినట్లవుతుంది. కాస్త ఇప్పుడిప్పుడే వాడు కోలుకుంటున్నాడు. చెప్తే మళ్ళీ ఏమవుతాడో, ఏ ఉపద్రవం వస్తుందో సలహా అడిగేందుకు కూడా ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్నట్లనిపించింది రుక్మిణికి. ఏం చెయ్యటానికి తోచకుండా ఉంది. మొన్న యశోదక్కయ్య ఎన్నో నెలను అడిగితే ఏం చెప్పాలో తోచక మాట మార్చేసింది. డాక్టర్ చెప్పిందే నిజమైతే నలుగురిలో తన పరువు నట్టేట్లో కలుస్తుంది. ఒకసారి డాక్టర్ని కలుసుకుని వివరంగా తెలుసుకోవాలనుకుంది రుక్మిణి. తెలిసిన వాళ్ళ ఇంటికని చెప్పి నేరుగా డాక్టర్ దగ్గరికి బయలుదేరింది. పేషెంట్స్ తక్కువగా ఉండటంతో హాస్పిటల్ అంతా నిర్మలంగా ఉంది. ఏమిటిలా వచ్చారు? ఎలా ఉంది మీ కోడలికి అని అడిగింది డాక్టర్. ఆరోగ్యం బాగానే ఉంది. మీరు ఆ రోజు ఎన్నో నెలను చెప్పారో నాకు జ్ఞాపకం లేదు. ఖచ్చితంగా ఎన్నో నెలలో చెప్పండి అంది రుక్మిణి. ఎందుకలా అనుమానంగా అడుగుతున్నారు? ఏం జరిగింది? ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్. తనలోని తొట్టుపాటు కనపడనీయకుండా మరేం లేదు. సూడిదెలు అవి అని ఏవో పద్ధతులున్నాయిగా, అందుకని నెలలు తెలుసుకుందామని అంది తెలివిగా రుక్మిణి. ఓ ఐసి, అదా మీ అనుమానం? మీ కోడలికి 6వ నెల వచ్చుండొచ్చు. మీరొచ్చి 10 రోజులైంది కదూ అంది. 10 రోజులైంది. అయితే ఇప్పుడు 6వ నెల అన్నమాట. 7వ నెలలో సూడిదలు జరిపించాలి అంది రుక్మిణి. డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చింది. మహిజ అంటే అసహ్యం పేరుకుపోయింది రుక్మిణి మనసులో. అంటే మహిజ తిరిగిన తిరుగుళ్ళకి తన కొడుకు బాధ్యుడయ్యాడు. ఒళ్ళంతా కంపరంగా ఉంది రుక్మిణికి. మనసు చిక్కబట్టుకొని ఆలోచించింది. జరిగింది ఎలాగూ జరిగింది. తను ఇప్పుడేం చేసినా ఏం ప్రయోజనం లేదు. ఎంత మోసం చేశాడన్నయ్య. ఎప్పుడూ తనింటికి రాని అన్నయ్య ఈ పెళ్లి రూపేణా తనింటికి వచ్చాడని మురిసిపోయింది. ఇంత దురాలోచన ఉందని తెలుసుకోలేకపోయింది. ముందు ముందు బంధువుల్లో ఈ విషయం తెలిస్తే తను నలుగురిలో తలెత్తుకుని తిరగలదా? ఎంత పని చేశావయ్యా భగవంతుడా! అభం శుభం తెలియని సుస్మితకి మా చేత అన్యాయం చేయించావా? మూగగా ఘోషిస్తోంది రుక్మిణి అంతరాత్మ. కొద్ది రోజులకే చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చిన సుస్మితను చూసి ఆశ్చర్యం పొందిన చలపతి, అప్పుడే వస్తావనుకోలేదు అన్నాడు. నువ్వు వస్తుంటే అత్తయ్య ఉండమని అనలేదు? చాటుగా అడిగింది కూతుర్ని వరలక్ష్మి. ఉండమని అందమ్మా, కానీ నాకింకా ఉండాలనిపించలేదు అంది ముభావంగా సుస్మిత. సుస్మితతో పిల్లలకి బొమ్మలు, రసగుల్లాలు పంపింది యశోద. 1కి 2 సార్లు వివేక్ని గురించి తల్లిదండ్రులు అడుగుతుంటే
సుస్మితకి అసలు విషయం అర్థమైంది. తన ఊరు వచ్చేశాక సుస్మితకి మనసు కాస్త శాంతనిపించింది. రుక్మిణత్తయ్య ఇంట్లో విశేషాలు ఏమిటో అడుగుదామని కూడా ఊరుకుంది. ఏవో 2 కవర్లు వచ్చాయని, తను లేని సమయంలో అని తల్లి తెచ్చి సుస్మితకిచ్చింది. ఆతృతగా విప్పి చూసింది సుస్మిత. ఒకటెవరో ఫ్రెండ్ రాసింది, రెండవది తను అప్లై చేసిన బ్యాంకు వాళ్ళు పలానా రోజు టెస్ట్ ఉందని రమ్మని పంపారు. అప్పటికే టైం దాటిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుంచి డైలీ పేపర్ తెప్పిస్తోంది సుస్మిత. అప్లై చేయటం తప్ప ఏ ఒక్కటి కలిసి రావటం లేదు. సుస్మితకి మళ్ళీ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని వచ్చింది. సుస్మితకి ఆనందంగా ఉంది. ఉన్న ఊళ్ళోనే, పైగా అది చాలా పెద్ద కంపెనీ. నిజంగా తనకు అసలు ఆ కంపెనీలో ఇంటర్వ్యూ రావటమే చాలా లక్ అనుకుంది సుస్మిత. ఉత్సాహంగా తండ్రితో చెప్పింది ఇంటర్వ్యూ విషయం. మౌనంగా విని ఊరుకున్నాడు చలపతి. కథ కొనసాగుతుంది.